హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనంద భైరవి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు. శరణ్య, దర్శన్ ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు అవ్వబోతున్నారు. ఒకప్పుడు శరణ్యని దర్శన్కిచ్చి పెళ్లి చేశాను, కానీ వాళ్ళ మధ్య ఏదో ఒక అపార్థాలు వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు సంతోషంగా ఉండడమే నేను కోరుకునేది అని పాపం ఆనంద భైరవి అయితే ఎంతో హ్యాపీగా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే శరణ్య ఆనంద భైరవి దగ్గరికి వస్తారు. వచ్చి, ఆ అత్తయ్య గారు, ఇవాళ ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, సో నేను బయలుదేరుతాను అని అంటుంది శరణ్య. అప్పుడే దర్శన్ శరణ్య దగ్గరికి వస్తారు. శరణ్య అని అంటారు. ఏమండి, నేను త్వరగా ఆఫీస్కి వెళ్తున్నాను, క్లయింట్స్తో మీటింగ్ కూడా ఉంది కదా, వాటన్నిటికీ సంబంధించిన ప్రిపరేషన్ అండ్ ప్రెజెంటేషన్ ఫైల్ని ఒకసారి చూసుకోవాలి, మీరు తర్వాత రండి, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అని అంటుంది. పాపం శరణ్య, హే శరణ్య, అది కాదు అని అంటున్నా సరే శరణ్య వెళ్ళిపోతుంది. ఇంకా ఆనంద భైరవి నవ్వుతూ ఉంటారు. అయినా దర్శన్, నీ మనసులో ఉన్న మాట ఇంకా శరణ్యతో చెప్పలేదా అని అడుగుతారు. లేదు, చెప్పలేదమ్మా, చెప్పాలి అంటే చాలా భయంగా బిడియంగా ఉంది అని అంటారు. నీ భార్య దగ్గర నీకు సిగ్గుగా ఉందా? ఇలా సిగ్గుపడుతూ ఉంటే నీ మనసులో ఉన్న ప్రేమ శరణ్యకి ఎప్పుడు తెలుస్తుంది? తనకి నువ్వంటే ఏంటో తెలిసేలా నువ్వే చెప్పాలి నాన్న. ఆఫీస్కి బయలుదేరింది కదా, నువ్వు కూడా వెళ్ళు అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా ఆనంద భైరవి దర్శన్ని కూడా వెనకాలే పంపిస్తారు. ఇది ఇలా ఉండగా అనన్య సమీరాకి కాల్ చేస్తుంది. హలో సమీరా, నువ్వింకా అక్కడ ప్రేమ పక్షిలా దర్శన్ ప్రేమ కోసం ఎదురు చూస్తూనే ఉండు. ఇక్కడ దర్శన్ శరణ్యతో డూయెట్స్ వేసుకుంటున్నాడు అని అంటుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు అనన్య అని అడుగుతుంది సమీరా. అవును, నేను చెప్పేది నిజం. ఎందుకంటే ఇప్పుడు దర్శన్ శరణ్యని చాలా బాగా అర్థం చేసుకోవాలనుకుంటున్నాడంట. ఆనంద భైరవి గారి మొహం చూస్తుంటేనే అర్థమైపోతుంది. శరణ్య మంచితనాన్ని దర్శన్ తెలుసుకున్నాడు కాబట్టి శరణ్యకి తన మనసులో ఉన్న ప్రేమ చెప్పేలోపు నువ్వే దాన్ని పైకి పంపించాలి. దాని అడ్డు నీకు లేదనుకో, నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు. ఏమంటావు అని అడుగుతారు. సూపర్, అయితే ఇప్పుడే నేను వెళ్ళి ఖచ్చితంగా దాన్ని పైకి పంపించి వస్తాను, అది పైకి పోయేలా చేస్తాను అని చెప్పి ఇంకా అలా ఇద్దరి రౌడీల దగ్గరికి వెళ్తుంది సమీరా. వెళ్ళి, రేయ్, ఇప్పుడు ఒక అమ్మాయి ఇటువైపుగా వస్తుంది, తన కార్ని అడ్డగించి తన్ని చంపేయండ్రా అని అంటారు. అలాగే మేడం అని చెప్పి ఇంకా ఎప్పుడెప్పుడు శరణ్య కారు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళిద్దరూ. అయితే ఇది ఇలా ఉండగా శరణ్య కార్లో ఆఫీస్కి వెళ్ళాలని వస్తూ ఉంటే ఇంకా డైవర్షన్ బోర్డ్ చూస్తుంది. డైవర్షన్ బోర్డ్ చూసి డైవర్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది శరణ్య. ఇద్దరు రౌడీలు ఉంటారు. రేయ్, ఎవర్రా మీరు అని అడుగుతుంది. ఏయ్, ఇవాటికైతే నిన్ను పైకి పంపించే యమబట్టులం మేము, నువ్వు పైకి పోవాల్సిందే అని అంటారు. ఒరేయ్, ఎవర్రా మీరు, నన్నెందుకు చంపాలనుకుంటున్నారు, మీకు కావాల్సిందేంటి, డబ్బా అని అడుగుతుంది. మాకు డబ్బా అవసరం లేదు, నీ ప్రాణమే కావాలి. రేయ్, ఇంకా చూస్తావేంట్రా, వేసేయండ్రా అని చెప్పి ఇంకా అలా ఒక రౌడీ కత్తి పట్టుకొని బయలుదేరుతూ ఉంటే ఒక చెయ్యి అడ్డుకుంటుంది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, దర్శన్. ఒక్కసారిగా శరణ్య ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏరా, ఎవరు నువ్వు, వచ్చి ఏదో హీరోలా ఫీల్ అయిపోతున్నావు, హీరోవా అని అడుగుతారు. హీరోని కాదురా, అంతకు మించి అని అంటాడు దర్శన్. అంతకు మించా అని రౌడీలు అంటారు. నేను తన భర్తని, తను నా భార్య. శరణ్య నవ్వుతూ దర్శన్ వైపు చూస్తూ ఏవండి అని అంటుంది. వద్దు, నువ్వు కిందకి దిగొద్దు శరణ్య, వీళ్ళ పని నేను చూస్తాను అని ఇంకా రౌడీ చెయ్యి గట్టిగా విరిచి ఇంకా ఫుల్గా కొడతాడనమాట వాళ్ళందరినీ. దర్శన్ కొట్టి కొట్టి పడేస్తూ ఉంటాడు, చేతులు కాళ్ళు విరక్కొట్టి. రేయ్, నా భార్య జోలికి వచ్చారో చంపేస్తా, ఎందుకొచ్చారా ఎందుకొచ్చారా అని చెప్పి గట్టిగా అరుస్తాడు. సార్ 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 సారీ సార్ సారీ అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వాళ్ళు పారిపోతారు. దర్శన్ కొడుతున్న దెబ్బలు తట్టుకోలేక ఇంకా దర్శన్ శరణ్య దగ్గరికి వస్తారు. శరణ్య, ఆర్ యు ఆల్ రైట్ అని అడుగుతారు. పర్లేదండి. అవును,
మీరేంటి ఇక్కడ? మీరు నన్ను కాపాడడానికి దేవుళ్ళ వచ్చారు అని అంటుంది. నేను నీ దేవుణ్ణే కదా, పతిదేవుణ్ణే కదా అని అంటారు. హో, మీరీ మధ్య జోకులు కూడా చాలా బాగా వేస్తున్నారు. సరే, ఆఫీస్కి బయలుదేరదామా అని అంటుంది. తప్పకుండా అని చెప్పి ఇంకా హ్యాపీగా దర్శన్ శరణ్య ఇద్దరు ఆఫీస్కి బయలుదేరతారు. అప్పుడే ఇంకా దర్శన్ శరణ్య వైపు చూస్తూ, శరణ్య, ఇన్ని రోజులు నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, కానీ నీ సంతోషాన్ని నేను కోరుకుంటున్నాను. ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. నేను నీ పట్ల ఎంతో తప్పుగా ప్రవర్తించాను. వాటన్నిటికీ ఐఎమ్ ఐఎమ్ సో సారీ అని అంటారు. ఏవండి, మన మధ్య సారీ ఏంటండి? మీరు నా భర్త, నన్ను మీకు తిట్టే హక్కుంది అని అంటుంది. లేదు, తప్పు చేయకపోతే ఎవరిని తిట్టకూడదు. అది భార్య కాదు, ఎవరైనా సరే. నేను తప్పు చేశాను కాబట్టి నేను క్షమించమని అడుగుతున్నాను. ఐఎమ్ సారీ శరణ్య అని అంటారు. సరే, నేను క్షమించానని అనుకోండి, వెళ్దామా అని ఇంక పాపం హ్యాపీగా దర్శన్ శరణ్య ఇద్దరు ఆఫీస్ లోపలికి నడుచుకుంటూ వస్తారు. ఒక్కసారిగా వాళ్ళిద్దరినీ చూసి సమీర షాక్ అయిపోతుంది. ఇదేంటి, వీళ్ళు ఎంతో సంతోషంగా నడుచుకుంటూ వస్తున్నారు, అంటే వాళ్ళు వేస్టా? ఆ రౌడీలకి ఎంత డబ్బులు ఇచ్చాను, వాళ్ళేం చేయలేకపోయారా? ఛీ అని సమీర తన ప్లాన్ ఫ్లాప్ అయినందుకు ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా అనన్య ప్లాన్ చేసినట్టు ఇంకా ఒక లేడీ గెటప్ వేసుకొని శేఖరం వస్తాడు. అమ్మీ, నాకెందుకో చాలా భయంగా ఉందే, ఈ విగ్గు చాలా లూజుగా ఉంది, ఊడిపోద్దేమో అని. ఛీ, నువ్వు ఊరుకో అయ్యా, ఊడిపోతే మళ్ళీ పెట్టుకో దా అని చెప్పి తీసుకొస్తుంది. ఇంకా అలా నరసింహ హ్యాపీగా కూర్చొని చూస్తూ ఉంటే నరసింహ నరసింహ అని ఇంకా లేడీ వాయిస్తో పిలుస్తూ ఉంటాడు శేఖరం. ఎవరు ఎవరు నన్ను లేడీ వాయిస్తో పిలుస్తున్నారు అని అలా బయటికి వస్తాడు అనన్య భర్తగా యాక్ట్ చేస్తున్న నరసింహం. ఇంకా వెంటనే లేడీని చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎవరు నువ్వు అని అడుగుతారు. ఎవరేంటి, నన్ను మర్చిపోయావా? నేను నీ భార్య వరాలుని అని అంటారు. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. ఏయ్, నువ్వు వరాలేంటి, నా వరాలు ఎక్కడుంది అని అంటారు. లేదు లేదు, నీకు మొన్న ఆటో నడుపుతున్నప్పుడు తలకి గట్టి దెబ్బ తగిలింది, రాయిపై పడిపోయావు, అందుకే నీకు మనుషులెవరూ గుర్తులేరు, నేనే నీ భార్యని, వరాలుని అని అంటాడు శేఖరం లేడీ వాయిస్తో. ఒక్కసారిగా ఆనంద భైరవి శరణ్య అందరు చూస్తూ ఉంటే అనన్య ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళ వైపు పొగరుగా చూస్తూ ఉంటుంది. ఆనంద భైరవి ఇదేదో కావాలని ప్లాన్ చేసింది, దీని ప్లాన్ని ఎలా అయినా తిప్పి కొడతా అని చెప్పి మనసులో అనుకుంటుంది. అలా ఆనంద భైరవి, ప్రీతి, ఏంటి నువ్వు అతని భార్యవా, నీ దగ్గర సాక్ష్యం ఉందా అని అడుగుతారు. అయ్యో ఎందుకు లేదు మేడం, ఇదిగోండి అని చెప్పి చూపిస్తూ ఉంటారు. అందులో వాళ్ళ పెళ్లి ఫోటో లాగే ఎలా అయితే అనన్య సెట్ చేశారో అలాగే పెళ్లి ఫోటో ఉంటుంది. ఇంకా పెళ్లి ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రీతి. ఏంటిది నరసింహ, ఇంత ఇంత మోసం చేస్తావా, ఛీ అని అంటారు. అయ్యో అమ్మగారు, లేదమ్మగారు అని అంటుంటే ఏంటి నరసింహ, ఇంకా నువ్వు నన్ను భార్యగా నమ్మటం లేదా, రా మనం వెళ్దామని చెప్పి అలా ఇంకా శేఖరం చెయ్యి పట్టుకోగానే ఒక్కసారిగా తన తలలో ఉన్న విగ్గు ఊడిపోతుంది. ఇంక అందరూ చూసి షాక్లో ఉండిపోతారు. ఇది ఎక్కడో చూసిన మొహంలా అనిపిస్తుందే అని అంటారు ఆనంద భైరవి. అలా ఇంక చూడగానే అక్కడ శేఖరం ఉంటాడు. ఒక్కసారిగా ప్రీతి అందరూ షాక్లో ఉండిపోతారు. ఇదేంటి, నువ్వు వాచ్మెన్ కదా, హే వాచ్మెన్, ఏంటిదంతా అని అడుగుతుంది. మేడం నాకేమీ తెలియదు మేడం, ఇదిగో ఈ కాంచననే నాకు డబ్బులు ఇచ్చింది, నన్ను నటించమంది, అందుకే నటించాను మేడం అని అంటాడు శేఖరం. అమ్మ ప్రీతి, నీకు ఇంకా అర్థం కాలేదు, తన భర్త నుండి తను విడిపోవాలనే ఇలా చేస్తుంది అని చెప్పి ఆనంద భైరవి అంటారు. వాట్ అనన్య, నువ్వు చేస్తుంది చాలా తప్పు, అయినా నిన్ను ఇంట్లో ఉంచి గెంటకుండా ఉండడమే నేను చేసిన తప్పు. ఇప్పుడే ఇంట్లో నుండి మీరు బయటకు వెళ్ళిపోండి. నరసింహ, నువ్వు నీ భార్యని పోషించుకోగలవు కదా అని అంటారు. అయ్యో ఎందుకు పోషించుకోలేనమ్మా, తప్పకుండా పోషించుకుంటాను అని అంటారు.
మరి అలాంటప్పుడు ఎందుకు ఇదంతా, వెళ్ళిపోండి అని అంటుంది ప్రీతి. వద్దు వద్దమ్మగారు, నన్ను వెళ్ళగొట్టద్దు అని అంటుంది అనన్య. కాంచన కూడా అలాగే అంటుంది. ఇంక వెంటనే ఆనందభైరవి చూస్తూ ఉంటారు. లేదు లేదు, మీరు ఇలాంటి అబద్ధాలు ఆడుతూ ఉంటే కరెక్ట్ కాదు, కాబట్టి మీరు బయటికి వెళ్ళిపోవాల్సిందే అని అంటారు ఆనందభైరవి. ఒక్కసారిగా కాంచన వచ్చి ఆనందభైరవి కాలు పట్టుకుంటుంది. అమ్మగారు, మమ్మల్ని బయటికి గెంటేకండి, ఎందుకంటే మాకు ఈ ఇల్లు తప్ప వేరే దారి దిక్కు లేదు అని అంటుంది. అలా అనన్య చూస్తూ ఉంటుంది. ఏందమ్మీ అలా చూస్తున్నావేంటి, రా కాళ్ళపై పడు, ఒప్పుడు కానీ మనం ఇంట్లో ఉండలేమని చెప్పి ఇంకా గట్టిగా చెప్తుంది. ఒక్కసారిగా అనన్య కూడా వచ్చి ఇంకా అలా ఆనందభైరవి కాలు పట్టుకుంటుంది. అవునండి, మేము ఇంట్లో లేకుండా ఉండలేం, మమ్మల్ని బయటికి గెంటేకండి అని అంటుంది. ప్రీతి కాలు పట్టుకో అని అంటారు. ప్రీతి కాలు పట్టుకుంటుంది అనన్య. అది ఇంకొకసారి మళ్ళీ ఇలాంటి ప్లాన్ ఏదైనా వేశారో నేనేం చేస్తానో నాకే తెలీదు, గుర్తుపెట్టుకోండి అని అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారనమాట ప్రీతి. ఇంకా ఆనందభైరవి అనన్య దగ్గరికి వచ్చి, ఏంటే పిల్ల పిచ్చుక, ఈ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నావా? నీకు అంత సీన్ లేదు, నువ్వు బయటికి వెళ్ళగొట్టాలన్నా ప్రీతి ఒక్క నిమిషంలో వెళ్ళగొట్టేస్తుంది, కానీ అలా చేయను, ఎందుకంటే నువ్వు ఇదిగో ఇలాంటి ఫేస్ పెట్టుకొని ఇంట్లో ఉండడమే నాకు కావాలి. ఏంటి, నీ భర్త లాంటి ఆ ప్రకాష్ని, నరసింహన్ చూసి అసహ్యం వేస్తుందా? అలాంటప్పుడు నువ్వెన్ని పాపాలు చేశావు, ఎంతమంది జీవితాలతో ఆడుకున్నావు, వాళ్ళు కూడా ఇలాగే ఫీల్ అయి ఉంటారు కదా, అందుకే నీ పాపం పండింది కాబట్టే నీకు ఇలాంటి శిక్ష. వాడిని నేనే కొన్ని రోజుల తర్వాత పంపించేస్తాను, అప్పటి వరకు ఇలా టార్చర్ని అనుభవిస్తూనే ఉండు, ఇంకొకసారి ఇలాంటి ప్లాన్లు వేయకు అని చెప్పి ఆనందభైరవి అక్కడి నుండి వెళ్ళిపోతారు. కోపంతో రగిలిపోతూ ఉంటుంది అనన్య. ఇది ఇలా ఉండగా శరణ్య, దర్శన్ ఇద్దరు ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు. అదే టైంలో సమీర ఇంకా కావాలనే అలా దర్శన్ దగ్గరికి వస్తుంది. సార్, మీకు కాఫీ కావాలా అని అడుగుతుంది. నో థ్యాంక్స్, అక్కర్లేదు అని అంటారు. సార్, పర్లేదు తాగండి సార్ అని చెప్పి ఇంకా కావాలనే క్లోజ్ అవుతూ ఉండాలనుకుంటే, హేయ్ చెప్పాను కదా వద్దని, ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, వెళ్ళిపో ఇక్కడి నుండి అని అంటాడు దర్శన్. దర్శన్ని ఎలా డైవర్ట్ చేద్దామన్నా నా వల్ల కావటం లేదు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఇంకా ఏమీ చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట. అలా సమీర. వెంటనే దర్శన్ శరణ్య దగ్గరికి వెళ్తారు. శరణ్య, ఏవండి ఇదిగోండి ఫైల్ చూడండి, ఇందులో మనం నెక్స్ట్ అప్కమింగ్ క్లయింట్స్కి ఇవ్వబోయే అన్ని ప్రెజెంటేషన్ని నోట్ చేసి పెట్టాను, కాబట్టి ఒకసారి వీటిని రివైజ్ చేసుకోండి అని అంటుంది శరణ్య. శరణ్య, నేను నీతో కొంచెం మాట్లాడాలి అని అంటారు. ఏంటండి అని అడుగుతుంది. ఏం లేదు, మనం బయటికి వెళ్దామా అని అడుగుతారు. ఏంటి బయటికా, ఇప్పుడా అని అంటుంది. అవును, తప్పేముంది, వెళ్దామా, లంచ్ బయట చేద్దామా అని అడుగుతారు. వెళ్దామని చెప్పి ఇంకా దర్శన్ శరణ్య ఇద్దరు అలా పాపం రెస్టారెంట్కి వెళ్తారు. వెళ్ళిన వెంటనే చూస్తూ ఉంటాడనమాట దర్శన్. శరణ్య, నిజంగా నువ్వు నా జీవితంలోకి రావడం నేను చేసుకున్న అదృష్టం, కాబట్టి నేను ఇవాల్టి నుండి నీ కంట్లో ఒక్క చుక్క కూడా నీళ్లు రాకుండా చూసుకోవాలి అని అనుకుంటున్నాను. విల్ యూ యాక్సెప్ట్ మై లవ్ అని ఇంకా రోజ్ ఫ్లవర్ ఇస్తాడు. ఒక్కసారిగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట శరణ్య. మీరు నన్ను ఇంతలా అర్థం చేసుకుంటారని నేను ఎప్పుడూ అనుకోలేదండి, అనుకోలేదు, ఈరోజు ఇంత త్వరలో వస్తుందని ఊహించలేదు అని ఇంకా చాలా హ్యాపీగా శరణ్య అయితే దర్శన్ ఇచ్చిన రోజ్ ఫ్లవర్ని తీసుకుంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతారు. అప్పుడే ఆనందభైరవి, అమ్మా మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటారు. ఏంటో చెప్పండి అని అడుగుతుంది శరణ్య. అమ్మ శరణ్య, నువ్వు సాధించావమ్మా అని అంటారు. అత్తయ్య గారు మీరనేది అని అంటారు. అవునమ్మా, ఇదిగో క్లయింట్ ఇప్పుడే కాల్ చేశారు, నువ్వు టార్గెట్ రీచ్ అయ్యావు, హ్యాపీగా 1 మంత్లో 1000 crores ప్రాఫిట్ని నీ తెలివితేటలతో తీసుకువచ్చావు, కాబట్టి ఇప్పుడు
మనం పార్టీ చేసుకోవాలమ్మా అని అంటారు ఆనందభైరవి. ఒక్కసారిగా దర్శన్, శరణ్య అందరూ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే ఇప్పుడు మన కంపెనీ టాప్ 5లో కాదు, నంబర్ 1లో ఉందన్నమాట అని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా అందరూ కలిసి పార్టీ మోడ్లో ఉంటారు. అదంతా చూస్తూ అనన్య చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.